హాయ్ ఫ్రెండ్స్, పొండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి గోబీ 65 అండి. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా అయితే క్యాలీఫ్లవర్ని అయితే శుభ్రం చేసుకోవాలండి. నీట్గా కడుక్కొని ఆరబెట్టుకొని ఉంచుకోవాలండి. తర్వాత అయితే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి అయితే కొద్దిగా మొక్కజొన్న పిండి వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ అండి, అది వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి. బియ్యం పిండి కొద్దిగా, అందులోకే శనగపిండి అండి. శనగపిండి 1 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. అలాగే ఇప్పుడు స్పైసెస్కి వచ్చేసి గరం మసాలా, వంట సోడా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా ఈ పిండిల్లోకి అయితే వేసేసుకుందాము. ఈ స్పైసెస్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలపండి. ఎంత బాగా కలిపితే మనకి ఆ పిండికి అనేది బాగా పడుతాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ పోసేయకూడదు, మనం కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ ఎక్కువ పోసేసారనుకోండి ఇబ్బంది అవుతుంది, జారుడుగా అయిపోద్ది, మనకి సరిగ్గా రావు. చూసుకొని పోసుకోవాలి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో అయితే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఇందులోకి క్యాలీఫ్లవర్ అనేది వేసుకోవాలి కదండి. ఇలా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి. మొత్తం అన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడైతే పైనుంచి కింద దాకా కలుపుకుంటూ ఆ పిండి అంతా కూడా క్యాలీఫ్లవర్కి పట్టేలాగా కలుపుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, రెసిపీ చాలా బాగుంటుంది. అలాగే స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత వేద్దాము. ముందుగా అయితే ఆయిల్ వీటెక్కే ముందు వేసే ముందు ఒకసారి బాగా కలిపి వేయండి నూనెలోకి. ఇప్పుడైతే బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడైతే వేద్దాము. ఆయిల్ కూడా మనకి వీటెక్కిందండి. అలాగే ఒక దుక్కుని కాకుండా అలా చుట్టూ వేసుకుంటూ వెళ్దామండి. అలాగే మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఈ బబుల్స్ అనేది పోవాలి. పోతే మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా గోబీ 65 అనేది రెడీ అయిపోతుంది. మనకి రెస్టారెంట్ స్టైల్లో అనేది రెడీ అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అనేది గోబీ 65 అనేది రెడీ అయిపోయింది. అంతేనండి. ఇప్పుడు చూసారా, మనకి కలర్ అయితే మారాయి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మనం తీసేసుకోవడమేనండి. చక్కగా కలర్ అయితే మనకి బాగా వచ్చాయండి. చూసారా, ఈ విధంగా ఉన్నప్పుడు నూనె కొద్దిగా ఇలా అనుకొని ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా చూసారా, చాలా కలర్ఫుల్గా మంచి ఏగాయి కదండి, చాలా బాగున్నాయి. మాకైతే మా పిల్ల కూడా ఎంతో ఇష్టంగా తిన్నది. చూసారా, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, ఒక షేర్ చేసి, ఒక కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.